ఇగో ఇది మలీదా అంటారు. ఈ పీల పండుగ తప్పనిసరి చేసుకుంటాము. ఇష్టం ఉంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇగో ఈ పిల్లలు అట్లా ఇష్టపడారని ఇక లడ్డూలు ఇట్లా చేసుకొని తినవచ్చు, పిల్లలకు పెట్టవచ్చు. ఇది ఇక ఎట్లా చేయాలనో మొత్తం వీడియో సూపర్ వరకు చూడండి, చూసి చేసుకోండి. ఇక వీడియో చూసిన తర్వాత ఎట్లా అయిందో, ఎట్లా వచ్చిందో, మంచిగా ఉన్నదో ఎట్లా ఉన్నదో చూసి మాకు కామెంట్లు చేయాలి. ఇక పావు కప్పు ఈ రవ్వ వేస్తున్నా. ఇక ఇది ఒక గిలాస పిండి పోస్తున్నా. ఇక పీల పండు కానీ అది మలీదా చేస్తున్నాము. రవ్వ పిండి పోసి మలీదా చేస్తున్నాము. పీల పండుకు మలీదా మంచిగా అవుతుందని చేస్తున్నాము. పావు కప్పు రవ్వ, ఇక గిలాసులు పిండి, గోధుమ పిండి. ఇక మలీదా చేస్తున్నాం. పీల పండు కానీ పీల పండుకు మలీదా బాగా అవుతుంది, తప్పకుండా చేసుకున్నాలి. ఇక నీళ్ళు పోసి ఇట్లా కలుపుకున్నాలి. ఇక మా వాళ్ళని ఉత్తాపు చేయమంటే చెయ్యరు. ఇక వేయాలి నేను చేసుకుంటాను. చపాతి పిండిలో కలుపుకొని జర దొడ్డుగా రొట్టె చేసి కాల్చుకొని మలీదా విసుక్కునాలి. ఇట్లా మంచిగా విసికి ముద్ద చేసి జర ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే రవ్వ పోసినాం కదా మంచిగా నానుతుంది, మంచిగా వస్తుంది. చపాతి పిండి లెక్క నానుకొని జర మూత పెట్టుకునాలి, మంచిగా నానుతుంది. ఇక మూత పెడుతున్నాం. 10 నిమిషాలు నానబెట్టినాము. ఇక 10 నిమిషాల తర్వాత ఇది పిస్తే మలీదా చేసుకోవచ్చు. పిండి మరొకసారి కలుపుకో, మంచిగా పిసుక్కోవాలి, పిసికి చేయాలి. గిట్లా ఉల్లిలో చేసుకొని ఇది పీట మీద రాలవాలి. చేయి మీద చేసిన వస్తాయి. ఏమో నేను దప్పుకున్న పిండికి 4 ఉల్లిలు అయినాయి. చపాతి కన్నా చపాతి రొట్టెల కన్నా జర పెద్దగా చేసుకున్నారు ఉల్లిలు. ఇక 4 అయినాయి. ఇక కింద గిట్ల జర పొడిపిండి చేసుకోవాలి. ఇట్లా మెల్లగీతో ఇట్లా చేయాలి. చపాతి కంటే దొడ్డుగా ఉండాలి. జర మలీదా 4 వంతులు వస్తుంది, సన్నం వస్తే రాదు. ఇగో గింత జర్ర చపాతి కన్నా గిట్ల జర్ర దొడ్డుగా చేసుకున్నాలి మలీదాకు. ఇక పిండి ఆడుతుంది, ఇట్లా దులిపేయాలి, ఇట్లా దులిపి చేయాలి. వెంకల జర్ర నూనె వేసుకొని ఇట్లా వేయాలి. ఇక ఒక్కసారి ఒక ఇక్కడ కాలినాక ఇక మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఏడి ఉన్నప్పుడు ఇట్లా అన్నం వేసుకొని ఇట్లా అన్ని తుక్కుడు వేసుకోవాలి. అయితే సన్నం అవుతుంది మలీదా. ఇట్లా ఇట్లా చేయాలి. ఏడి ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవాలి. అన్ని ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేయాలి. ఇట్లా నలవాలి, ఇట్లా నలవాలి. అన్నీ అయినాక ఇట్లా నలవాలి. ఇట్లా నలిస్తే ఇట్లా అవుతుంది. ఇట్లా అవుతుంది మలీదా. ఇట్లా ఇట్లా అయినాక ఇక బెల్లం వేసుకొని పిసుక్కునాలి. ఎక్కువ సన్నం కావాలంటే గ్రైండర్ పట్టుకునాలి. ఇట్లా ఉండాలంటే ఇట్లా చేసుకునాలి. ఇట్లా తినాలని ఇష్టం ఉంటే ఇట్లా చేసుకునాలి. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. గ్రైండర్ పట్టుకుంటే మంచిగా ఉండదు, గిట్లనే బాగుంటుంది. చూడండి మీరు అప్పుడు మేము గిట్లనే విసుక్కుంటుంటే గిట్లనే తింటుంటుంది. మీరు ఇప్పుడు గ్రైండర్ పట్టుకుంటున్నారని అంటున్నా కానీ గిట్లనే చేసుకుంటే గిట్ల బాగుంటుంది. ఇట్లా ఏ సన్నం కాలేదా, మంచిగా అయింది. చూడండి మంచిగా అయింది. గిట్లనే చేసుకునాలి. ఇట్లా
మిగతావి కూడా ఇట్లనే చెయ్యాలి. మీరు ఎక్కువ ఉన్నాయండి. బెల్లము ఇగో ఇట్లా సన్నము ఇట్లా తరుక్కున్నా వస్తుంది, దంచుకున్నా వస్తుంది. ఇట్లా తరిగితే మంచిగా ఉంటుంది. అట్లా గడ్డగడ్డలు ఉండదు. బెల్లం మంచిగా ఇట్లా తరగాలి. ఇట్లా ఇట్లా తరిగితే బాగుంటుంది, సన్నం వస్తుంది. ఇట్లా 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 అయితే మేము రోట్లో దంచుతుంటిమి. ఇక మా అత్తలేమో చేతనే నలుస్తుండ్రి. ఇప్పుడు పిల్లలు గ్యాండర్కి వేస్తారట. గ్యాండర్కు వాళ్ళకి ఇట్లా ఉంటే పోదంట. గ్యాండర్కి వేయండి. ఇగో ఇంత ఇంత ఇలాచీల పొడి వేసుకున్నాలి. ఇంత కుడక పొడి వేసుకున్నాలి. కుడక పొడి ఇక ఇంత సోపు వేసుకున్నాలి. ఇంత ఇక తొడమన్నీ పుట్నాలు వేయాలి. ఇక గ్యాండర్ పట్టుకుంటుంది అంటేనే అయ్యా అమ్మ ఎవ్వ మేము ఇట్లా తింటుంటే మీకు ఇదే మంచిగా ఉంటుంది అంటే మా పిల్లలు పోదంట. ఇక ఇట్లా దొడ్డుబొడ్డు పట్టుకోండి. ఇక సన్నం పడితే బాగుండదు. ఇట్లా దొడ్డుబొడ్డు పట్టుకునాలి. ఇట్లా అయితే బాగుంటుంది. మళ్ళీ ఇక 2 ఆయిల్ అవుతున్నది. ఇక 2 మాటలు పడుతున్నాం. ఆయన తొక్కపారి వేస్తుంటాం కానీ కిందికి ఏమో సన్నం అవుతుంది, మీదనేమో దొడ్డుబొడ్డు ఉంటుంది అని ఇట్లా వేసినాము. 2 మాటలు వేస్తున్నాం. సోపు, కుక్క పొడి, ఇక పుట్నాలు, యాలకుల పొడి. ఇగో దీనెడు పిండి పోసిన గిలాసెడు, ఇక గిలాసెడు బెల్లం వేస్తున్నా. 1 కప్పు పిండి, 1 కప్పు బెల్లం ఇగో వేసిన. అచ్చం బెల్లం పడితే ముద్ద ముద్ద అవుతుంది అని ఇంట్లో నుంచి పట్టింది. ఎంత ఒక్కత కలుపుకోవాలి. ఇది ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. అంతా ఇట్లా కలుపుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా 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 లడ్డూలు చేసుకుని వస్తుంది. ఇట్లా ఇట్లా బాగా మంచిగా అంత ఒక్కత మంచిగా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా మంచిగా కలిపి ఇట్లా ఇట్లా లడ్డూలు కట్టుకొని కూడా తినచ్చు. ఇట్లా ఇట్లా ఇట్లనే తింటే కూడా బాగుంటుంది. మీ ఇష్టం లేకపోతే ముద్దలు లడ్డూలోనే కట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది. అట్లా కూడా తినచ్చు, ఇట్లా కూడా తినచ్చు. ఇట్లా ఇట్లా కట్టుకోవచ్చు. ఇట్లా 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 లడ్డు కట్టుకొని తింటే కూడా మంచిగా ఉంటుంది. కాజులు బాదాములు వేసుకుంటే కూడా బాగుంటాయి. మేము ఇంట్లో వేయలేదు కానీ కాజులు బాదాములు కూడా వేస్తారు. ఇట్లా తినచ్చు. ఏదో ఇట్లనంటే కూడా బుడ్డ గిన్నెలో పెట్టుకొని పాలు పోసుకొని తింటే మంచిగా ఉంటుంది. పాలు పోసుకుంటే ఎంత బాగుంటుందో. ఇగో ఇగో ఇది మలీదా అంటారు. ఈ పీల పండుగకు తప్పనిసరి చేసుకుంటాము. ఇష్టం ఉంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇగో ఈ పిల్లలు అట్లా ఇష్టపడారని లడ్డూలు ఇట్లా చేసుకొని తినవచ్చు, పిల్లలకు పెట్టవచ్చు. వీడియో చూసిన తర్వాత ఎట్లా అయిందో, ఎట్లా వచ్చిందో, మంచిగా ఉన్నదో ఎట్లున్నదో చూసి మాకు కామెంట్లు చేయాలి.